విశేషం, అలం, అతిశయోక్తి. ఇక్కడ భూభారాన్ని ఆదిశేషుడు మోస్తూ ఉండడమే పురాణ గాథ ప్రస్తావించబడింది. అలాగే దశావతారాల్లో ఒక్కడైన కూర్మావతార రూపంలో శ్రీ విష్ణువు భూభారాన్ని మోసాడని దీని సారాంశం. అమ్మకి ముందు ఆరోగ్యం బాగోలేదు. అమ్మని బాగా చూసుకోవాల్సింది నువ్వేగా. అమ్మ నీకు మహాభారతం చదివి వినిపించడం ఏంటి? నువ్వే కదా అమ్మకి మహాభారతం చదివి వినిపించాలి. నువ్వు మహాభారతం అమ్మకి చెప్పాలి, అమ్మ వినాలి. అత్తయ్య, మీరు చెప్తుంది శ్రద్ధగా వినలేకపోతున్నాను. అటు మీ అబ్బాయి రమ్మని సైగలు చేస్తున్నాడు. కావాలంటే మీరే చూడండి. హలో, చెప్పండి. యా అవును. రేయ్, ఇలారా. అమ్మా, ఫోన్ మాట్లాడుతున్నాను. రారా. మళ్ళీ ఈవిడ గారు ఏం మెలికి పెట్టారో ఏమో. ఏంట్రా సైగలు చేస్తున్నావు? అది కాదమ్మా, మహాభారతం నువ్వు చదివి తనకు చెప్పడం ఏంటి? తనే కదా నీకు చెప్పాలి, అదే సైగ చేస్తున్నాను.